బాబా మందిరంలో భక్తులకి ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎండాకాలం ఎండ వేడి తీవ్రత దృష్ట్యా ప్రజల్ని భక్తుల్ని వడదెబ్బ నుంచి రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. హోమియో పిల్స్ వాడేవారు ఉదయం 5, సాయంత్రం 5 మాత్రల చొప్పున తీసుకోవాలని సూచించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి పాల్గొని హోమియో పిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా హోమియో మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మందు వేసుకున్న అరగంట ముందు, వేసుకున్న అరగంట తర్వాత ఎటువంటి ఆహారం లేదా పానీయాలు తీసుకోకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి గురువారం మందిరం వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం పద్ధతిలోనే ఈసారి కూడా హోమియో మందుని ఉచితంగా ప్రజానీకానికి, ముఖ్యంగా భక్తజనం అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ పిల్స్ అనేటువంటియో వీటిని 5 పిల్స్ మార్నింగ్, 5 పిల్స్ ఈవినింగ్ వేసుకోవాలా. ఆ 5 పిల్స్ వేసుకునేటువంటి ముందు అరగంట ముందు, వేసుకున్న తర్వాత అరగంట ఏ రకమైన పానీయాలు కానీ ఆహారం కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే మంచి ఫలితం ఇస్తుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. దీనితోడు ప్రతి గురువారం కూడా ఈ బాబా మందిరంలో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనితోడు ప్రజల, ముఖ్యంగా భక్తజనం యొక్క ప్రాణ హాని జరగకుండా ఉండేందుకు గాను, వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి గాను మేము ఈ మందిరం నుంచి తీసుకున్నటువంటి చర్య మీరందరూ కూడా దీన్ని తీసుకుని, మందుని తీసుకుని వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతాం.